చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భోలా శంకర్'. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపతి, ఇంకా విక్రమ్ రెడ్డి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, అష్కా రంగనాథ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'విశ్వంబర' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఆసికా రంగనాథ్ గారు. అయితే ఈమె ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'నా సామిరంగా'. ఈ మూవీ జనవరిలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే 'నా సామిరంగా' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆషికా రంగనాథ్ గారు. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఆసికా రంగనాథ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'విశ్వంబర' మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ఆసికా రంగనాథ్ గారు. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక ఈమెకి తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'విశ్వంబర' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ 'విశ్వంబర' మూవీని జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'విశ్వంబర' మూవీతో చిరంజీవి గారికి ఇంకా ఆసికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.